ఇప్పుడే మహేష్ కుమార్ గారిది అదే మన పిసిసి అధ్యక్షులు వారిది ఒక ఫ్లయర్ చూసిన. ఆ ఫ్లయర్లో ఏముందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది రాబోయే రోజుల్లో, అంటే 2028లో. ఇప్పుడు ఈసారి బాగా ఉద్ధరించారట తెలంగాణ రాష్ట్రాన్ని, మళ్ళా వాళ్ళ అధికారంలోకి వస్తారట. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ముక్కలు చెక్కలైపోయి బాగా బలహీనపడిపోయినాయట. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక కేంద్రంలో అధికారంలో బీజేపీ కావచ్చు, రెండు కూడా బాగా బలహీనపడిపోయినాయట. వీళ్ళు బాగా ఉద్ధరించారట, మొత్తం తెలంగాణను ఉద్ధరించారట, మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక ఫ్లైయర్ రిలీజ్ చేశారు. చూడగానే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మహేష్ కుమార్ గారు అట్లా చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు అనిపించలేదా మీకు? మీ కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే, అసలు ఓవర్ కాన్ఫిడెన్స్, దీన్ని సూపర్ కాన్ఫిడెన్స్ అంటారు. మీకు ఎట్లా ఎత్తారా ఓట్లు? ప్రజలు ఎట్లా ఎందుకు ఇస్తారు చెప్పండి? 100 రోజుల లోపల మీరు 6 గ్యారెంటీలు అని చెప్పి సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క సంతకాలు చేసి గ్యారంటీ కార్డులు ఓట్లు అడుగుతూ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు, ఊరూరా తిరిగి. అదేవిధంగా దీనికి ప్రత్యక్ష సాక్షి మీ ముద్దవప్పు రాహుల్ గాంధీ. వాడు వచ్చి ఇక్కడ అమ్మ నేను గ్యారంటీ అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడ మొత్తం ముదరగొట్టిరు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి. రాగానే 100 రోజుల లోపల మేము చెప్పినటువంటి ఈ యొక్క 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని. 100 రోజులు కాదు కదా, ఇవాళ 700 రోజులు దాటిపోయింది. ఒక్కటే ఒక్క పథకం, ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు. ఆ ఉచిత బస్సు పథకం లేని లేడీస్కి ఫ్రీ అన్నారు, మగవాళ్లకు డబుల్ ఛార్జీలు చేశారు. అది బోగస్ పథకం, అదొక బోగస్ పథకం. దానివల్ల ఆర్టీసీ సర్వనాశనం అయిపోయింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇక రావడంతో కూల్చివేతల పర్వం మొదలుపెట్టారు. ఎవడైనా కన్స్ట్రక్ట్ చేస్తాడు, బిల్డ్ చేస్తాడు. చూసిరా కేటీఆర్ గారు యొక్క సారథ్యం లోపల, కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల హైదరాబాదు అంతకుముందు డెవలప్ అయిన హైదరాబాదు ఇంకొక లెవెల్కు డెవలప్ అయింది. 60,000 కోట్ల ఐటీ రెవెన్యూ 3.5 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలో పనిచేసే ప్రతి 10 మంది ఐటీ నిపుణుల లోపల 3 ఐటీ నిపుణులు మన హైదరాబాద్ నగరం నుంచి ఉండడం గర్వకారణం. ఇది డెవలప్మెంట్ అంటే. హైదరాబాద్లో మీరు హైదరాబాద్ ఎందుకు, మొత్తం తెలంగాణ అంతటా ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారు డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలు కనపడతాయి. మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ కావచ్చు, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం కావచ్చు. ఒకటా రెండా ఎక్కడ చూసినా ఆయన ఆనవాళ్ళు కనపడతాయి. మీరు చేసింది ఏంది? ఇప్పుడు వచ్చిర్రు 700 రోజులు అయిందని ఇప్పుడే చెప్పాను. 700 రోజుల లోపల అక్షరాల 3 లక్షల కోట్ల అప్పు పట్టుకొచ్చారు. ఒక్క కట్టడం, గిది పేరన్నిక కట్టడం, గిది మేము చేసిన పథకం ఒకటి చూపించండి. రాడ పేదోడి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఉద్ధరిస్తామని చెప్పేసి ఉన్న పేదోళ్ళ గరీబోళ్ళ ఇండ్లు మొత్తం కూల్చుడు. అసలు కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ మూసి నది వాళ్ళు ఎక్కడ పోయిర్రు, వాళ్ళ అరణ్య రోదన అయిపోయింది. వాళ్ళ వేదన కూలగొడతా ఉంటే మొత్తుకున్నారు, వాళ్ళ ఇళ్ళన్ని కూలగొట్టిరు. వాళ్ళకి ఏం చేసిరో ఇప్పటివరకు తెలియదు. ఇక పోయిర్రు భూముల దానం చేసిన భూములు, పేదోళ్ళ కోసం దానం చేసిన ఆ భూముల లోపల పేదోళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను మొత్తం నిర్దాక్షిణంగా కూలగొట్టిరు. 1000 ఇళ్లను కూలగొట్టిరు. ఇది మీ ప్రభుత్వం, ఇంత చెత్త ప్రభుత్వం. ఇక 6 గ్యారెంటీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే. రుణమాఫీ బోగస్, అది అసలు ఎంతమందికి అయిందో ఎవరికి తెలియదు. ఇక రైతు భరోసా, రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. పంచాయత్ వ్యవసాయం అదే భూమి ఓనర్లకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం అని చెప్పేసి ఇప్పటికీ 3 విడతల రైతు బంధు ఎగ్గొట్టిర్రు. ఎందుకు రైతు బంధు అంటున్నారంటే పాత పద్ధతిలో 10,000 ఇస్తున్నారు ఎకరాకు, అర్థమైందా? 15,000 కాదు. సో కాబట్టి దాన్ని రైతు బంధే అందాం. అది ఇప్పుడు 3 విడతలు ఎగ్గొట్టిర్రు. 3 విడతలుగా. ఇప్పుడు ఈ యాసంగి ఇంకొక 10 రోజులు అయిపోతుంది. యాసంగి సీజన్ కూడా ఎగ్గొట్టారు తాజాగా. ఇది వీళ్ళ పరిస్థితి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్లో కేసీఆర్ గా లక్షిస్తే పంచాయత్ మీద 1,00,000కు తోడు ఇంకో తులం బంగారం ఇస్తారు. తులం బంగారం ఒక్కరికన్నా వచ్చిందో చూపించాలా. కాలేజీలో చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఒక్క అమ్మాయికి స్కూటీ ఇచ్చినట్టు చూపించాలా. వృద్ధులకు పెన్షన్లు కేసీఆర్ గారు 2,000 ఇస్తే పాప ఆయన 200 నుంచి 2,000కు పెంచి వాళ్ళకి టెన్షన్ చేస్తాడు. 2,000 ఇస్తే ఆయన 2,000 ఇచ్చి మేము 4,000 ఇస్తాం, అవ్వకు అయ్యకు ఇద్దరికి ఇస్తామన్నారు. ఒక్కరికి ఇవ్వలే. బోగస్ బోగస్ బోగస్. ఈ బ్రోకర్ గాన్లు, ఈ కాంగ్రెస్ వాళ్ళతోని తెలంగాణ కొరిగేది ఏం లేదు, అంతా బోగస్. వీళ్లకు మళ్ళీ ఓట్లు ఎత్తారట ప్రజలు. తెలివి ఉన్నోడు, మెదడున్నోడు ఎవడైనా వీళ్ళకి ఓటేస్తాడా? కాంగ్రెస్ వాళ్ళతో అని ఉంచుతున్నారు. వేరే పార్టీలో వదిలేండి, కాంగ్రెస్ వాళ్ళే బుద్ధి తక్కువ. ఈ డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళకి అధికారం అప్పచెప్పి మేము సర్వనాశనం అయిపోయినాం. కాంగ్రెస్లో యమాయమ నాయకులే కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు, ఇటువంటి నాయకులందరూ కూడా ఇవాళ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరగతారు. మధుయాస్కి గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ భుజస్కంధాల పెట్టి మోసిన వాళ్ళు. వాళ్ళందరి పరిస్థితి ఎలా అంత డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళ రాజ్యం అయిపోయింది.
ఇక్కడ ప్రభుత్వం ఏలుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో అక్కడ మోడీ కంట్రోల్ లోపల పనిచేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది బీజేపీ తెలుగుదేశం పార్టీల బినామీ ప్రభుత్వం ఇది. కాబట్టే ప్రజలకు ఒరిగేదే లేదు. ఇంత చండాలమైన పనులు చేసుకుంటూ కూడా వీళ్ళ కాన్ఫిడెన్స్కు మొక్కాలయ్యా, చేతులెత్తి మొక్కాలయ్యా. మళ్ళా గెలుస్తారట. ఎట్లా గెలుస్తారు? ఏం చేసిరని గెలుస్తారు? మీరు చేసిన మోసాలను మర్చిపోయి మళ్ళీ ఓట్లు ఎత్తారా? మీ సొల్లు కబుర్లు మళ్ళీ నమ్ముతారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రభుత్వాలు ఏలుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ లాస్ అయిపోయింది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ పార్టీ కాంగ్రెస్ ఉండరు, మళ్ళీ వాళ్ళ వేరే పార్టీలు ఆ పార్టీలకు వాళ్ళు బ్యాగేజ్ అవుతారు. అర్థమైందా? ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉదంతం చూసాం. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆయన రాజశేఖర్ రెడ్డి గారికి లాయల్గా ఉండే. రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయిన తర్వాత జగన్కు సపోర్ట్ చేయకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ. ఇప్పుడు కనీసం ఆయన ఒక ఎంపీగా గెలవలేని పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం ఏలుతున్నటువంటి పాలకులు కూడా భవిష్యత్తు లోపల తెలంగాణ ప్రజానికం వాళ్ళని నమ్మదు. ఎందుకంటే పచ్చి ఘరానా మోసం చేశారు. 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు ఇస్తాను మోసం చేశారు. ఆ మోసం ప్రజలకు ఆల్రెడీ వచ్చింది. ఇంకా వీళ్ళు వస్తూ కొత్త కష్టాలు ఏం పట్టుకొచ్చారు. యూరియా కష్టాలు, ఎన్నడూ చూడని యూరియా కష్టాలు. గతంలో ఎప్పుడో 30-40 ఏళ్ల కింద చూసిర్రో కాంగ్రెస్ పరిపాలన లోపల. మళ్ళీ కదా చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి యూరియా కొనడానికి వాళ్ళ పైసలు పెట్టి వాళ్ళు కొనుక్కుని యూరియా కొనడానికి క్యూలో నిలబడే పరిస్థితి పట్టుకొచ్చారు. ఇవాళ గ్యాస్ దొరకట్లేదు, నిత్యావసర సరుకులు దొరకట్లేవు. గురుకులాల లోపల విషాహారం తిని విద్యార్థులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మొత్తం వృత్తి విద్యా కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. రెండా రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ రాక సాక్షాత్ ఇలా ఒక కోర్టు జడ్జి రిటైర్డ్ న్యాయమూర్తి వాళ్ళ కోర్టుకు పోయిన పరిస్థితి వచ్చింది. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని. ఇది పరిస్థితి. టీచర్లను మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. వాడు ఆకునీరు మురళి అని ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేసేసి ఇప్పుడు అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే టీచర్ల జీతాలు సగానికి సగం తగ్గిపోతాయి. ఇటువంటి దుస్థితి పట్టుకొచ్చారు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఒక ఓటేస్తే ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ వీళ్ళు సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఏం లేకుండా మళ్ళీ ఫ్లైయర్లు రిలీజ్ చేస్తున్నారు. సాక్షాత్ పిసిసి అధ్యక్షులు రిలీజ్ చేసి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే సిగ్గు అనిపించట్లేదా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు ఏమి ఉద్ధరించారు అవి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఇన్ని పనులు చేసినాం, ఇన్ని గొప్ప పనులు చేసినాం, మాకు మళ్ళీ అధికారం వస్తుంది చెప్పుకుంటే ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి మీరు సమాధానం చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మేము చేసినామని చెప్పే ధైర్యం ఉందా మీకు? ఎందుకు ఓట్లు ఇస్తారు ప్రజలు? ఇది కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి మళ్ళీ ఓటేసి గెలిపించారు. ఇలా సర్వనాశనం చేసే తెలంగాణను, పురోగమిస్తున్న తెలంగాణను తిరోగమన దిశలో మళ్ళీ అధపాతాలను దొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకెప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఓటేయొద్దంటూ విన్నవించుకుంటూ మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి. జై తెలంగాణ.